కృష్ణానదిలో 30 మునుకలు మునుగుతాంది. 29 వరకు కనబడింది సార్, 30కే కనబడలా. కష్టపడి వెతికించడం ఎందుకు, భరద్వాజ దగ్గర వెతుకుంటే సరిపోతుంది కదా అని వచ్చేసి. ఎక్కడికి? నువ్వు శేఖర్ మాస్టర్ తక్కువ, తరుణ్ మాస్టర్ కి ఎక్కువ అయిపోయావు. ఈ రోజు నీ శోభనం రా, వెళ్ళి ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి. నువ్వు ఎలా చెప్తున్నావు తెలుసా? పెట్టకూడక అట్లేనోడికి చైనా వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నట్టుంది. ఇగో మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాను అల్లుడు. దాని చేతులు నా చేతిలో పెడుతున్నట్లేదు, నన్ను తీసుకెళ్లి సిద్ధిలో పెడుతున్నట్టుంది. రాజశేఖర ఆగలేనురా, నీకు కావలసింది నా దగ్గర లేదు. నానా ఇవాళ నా హ్యాపీ బర్త్డే నానా. తల్లి అప్పుడే నా కళ్ళెదురుడికి 40 ఏళ్ళు వచ్చేసాయా? ఏం బాబు, అమ్మా నాన్న ఎలాగున్నారు? అమ్మా నాన్నలాగే ఉన్నారు అంకుల్. నాకు అప్పుడు భయం వేస్తుంటది బాబు, ఏమని? ఇలాంటి పంచులించే జడ్జిలకి మనం దూరం అయిపోతామోనండి. నాకు ఏదైనా దాపరికలు ఉండద్దు, ఓపెన్ గా ఉండడం అంటే ఇష్టం. ఒక్క నిమిషం అండి. ఏంటి మీరే కదండి ఓపెన్ గా ఉందామన్నారు. ఈ ఓపెన్ కాదు బంగారం నేను అన్నది. అయితే అట్లాంటి మంచం పట్టండి, పంజాగుట్ట సర్కిల్ దగ్గర పెడదామండి, అక్కడైతే బోల్డ్ ఓపెన్ గా ఉంటుంది. MBR Mall Vizag and Vijayawada Extra Zabardast Khatarnak Comedy Show powered by Arogya Pergu and Sangeeta Mobiles lo ippudu Apparao Adhe Touch అంటూ ఓ వెరైటీ ఫ్యామిలీ స్కిట్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with this monkey. So let's welcome them. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. నేను చాలా ఓపెన్ మైండెడ్ అండి, ఏదున్నగా ఓపెన్ గా చెప్పేస్తా. అలాగే ఎదుటోళ్ళు కూడా నాలాగానే ఓపెన్ గా ఉండాలని అనుకుంటాను. ఈ రోజు నా పెళ్ళైందండి, ఇప్పుడు నా శోభనం. చూసారా ఎంత ఓపెన్ గా చెప్పాను? నేను ఏది దాచుకోను, ఓపెన్ గానే ఉంటాను. చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. సిగ్గుపడుతున్నావా? నేను నీ హస్బెండ్ ని, ఓపెన్ గా ఉండు. ఇలా రా కూర్చో, ఇది మన శోభనం, ఓపెన్ గా ఉండు, ఓకేనా? ఒక్క నిమిషం అండి. ఏంటి మీరే కదండి ఓపెన్ గా ఉందామన్నారు. ఈ ఓపెన్ కాదు బంగారం నేను అన్నది. అయితే అట్లాంటి మంచం పట్టండి. ఓకే, ఎందుకు నాన్న? పంజాగుట్ట సర్కిల్ దగ్గర పెడదామండి, అక్కడైతే బోల్డ్ ఓపెన్ గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ పాల గ్లాస్ తీసుకో. తీసుకున్నానండి. పాల గ్లాస్ తో రావడం నీకేమైనా ఇష్టమా? అంటే నిజం చెప్పు, నీకు ఇష్టమా? అంటే ఇష్టం లేదండి. కదా మరి ఓపెన్ అవ్వు. ఓకేనండి. ఓపెనర్ ఉందా? ఇదే నాకు కావాలి. అయ్యో ఇది నాకు కావాలండి, కావాలంటే మీరు ఇంకోటి తెచ్చుకోండి. ఏది దాచకు, మన ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఏది ఉండకూడదు. నువ్వెవరైనా లవ్ చేసావా? అబ్బే లేదండి. భయపడుతుంది, ఓపెన్ గా ఉండలేకపోతుంది సార్. ఓకే, నా సీక్రెట్లన్నీ నీకు చెప్తాను. బాబు గారు, మన సీక్రెట్లన్నీ పిల్లలతో చెప్తే ఏమైనా ప్రాబ్లం అంటారా? తర్వాత వస్తావు నువ్వే. మేడం ఏమన్నా అంటారా? చెప్తే మళ్ళీ దెబ్బలు తినాల్సి మామూలుగా ఉండదు. నీ లైఫ్ లో ఫస్ట్ టైం నీకోసం బాబు గారి మాట, అమ్మగారి మాట కాదనుకొని భార్య కాబట్టి నీకోసం ఓపెన్ అవుతాను. నా ఫస్ట్ లవ్. నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు తను మీసాలు వచ్చాక రానా నన్ను చాక్లెట్ ఇచ్చింది. అదేంటండి? తనకు అప్పుడు 26, నా కారు. నా క్లాస్ టీచర్. ఇప్పటికీ చాక్లెట్ తిని కవర్ జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను తెలుసా. రెండో లవరు శిల్ప అని అద్భుతమైన ఫిగర్. ఐ లవ్ యూ చెప్పలేప నాకు దూరం అయిపోయింది. ఇక మూడోది నువ్వే. ఓపెన్ అయిపోయా. ఇప్పుడు చెప్పు బంగారం, నీ లవ్స్ ఏంటి? నాకు లవ్స్ ఏం లేవండి. చెప్పు బంగారం. నిజమండి. చెప్తావా లేదా? శోభనం కానివ్వండి, తర్వాత చూద్దాం. లేదు, ఫస్ట్ నీ లవ్లు చెప్పాలి, లేకపోతే నా మీద ఒట్టే. అంటే ఒక 3 ఉన్నాయండి. అంటే ఆ 3కు ముందు ఇంకో 3 ఉన్నాయనుకోండి. అంటే 6? అంటే 6 తర్వాత ఇంకో 7 ఉన్నాయనుకోండి. పిచ్చిదన్నా, వాళ్ళందరూ నీకు ప్రపోజ్ చేశారా? పిచ్చి లేదండి, అందరు నేనే ప్రపోజ్ చేశా. ఇప్పటికే ఓపెన్ అయితే ఓపెన్ కాస్ట్ లో పేలిపోతున్నావు. ఇప్పుడు వద్దులే, శోభనానికి వెళ్ళిపోదాం. ఓకే, అదే టచ్.
ఏమైంది? నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి. పాత జ్ఞాపకాలు ఎవరు? నా కర్మ సార్, మీరు చెప్పిన కూడా వినలేదు. ఏమండి అయ్యగారు పాలు, అయ్యగారు పాలండి. అయ్యగారు పాలేనా? ఆవు పాలు లేవా? బా 2016 లో నేను విన్న పంచుల్లో వరస్ట్ పంచ్ ఇదే. ఏమండి వాడి దగ్గర పాలు పోపించుకోకండి. ఏ వాడు మోసగాడా? కాదండి, వాడేనండి నా ఫస్ట్ లవరు. గోపాల్ పాలు తాగేసి మేగడ వదిలేసినట్టు, వెన్న తినేసి మజ్జిగ వదిలేసినట్టు నన్ను ఎందుకు వదిలేసావు గోపాల్? ఏంటి ఉస్సు ఉస్సు ఉస్సు? ఆయనకి ఎంత ఓపెన్ ఉంటే అంత ఇష్టం కదండి? అవును అవును, ఓపెన్ ఇష్టం. అదే టచ్. ఎంత ఓపెన్ ఉంటే అంత ఇష్టం. అవును గోపాల్. అవునా సార్? సారేంటి గోపాల్, వాడిని జూనియర్ తమ్ముడు అని పిలువు. ఏంటి ఇది పిచ్చి పిచ్చి చేసలేస్తున్నా? ఆయన వాడిని ఎలా లవ్ చేసావు? కొండల్లో గొట్టల్లో చిలిపి చిలిపిగా చేసేవాడండి. అడిగింది ఇవ్వకపోతే గోపాల్ అలుగుతాడండి. అన్ని చెప్పక ఆయన ఫీల్ అవుతాడేమో. మా ఆయనకి ఎంత ఓపెన్ ఉంటే అంత ఇష్టం. ఏమండి చెప్పలేదా ముందే? ఒకసారి పక్కన ఇదిగో, ఇది ఏమన్నా తక్కువ తిందా అండి మీ పిల్లము? రోజు సాయంత్రం అయితే చాలు పప్పులకు తీసుకెళ్ళమని కింద పడి దొల్లి 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 ఏడ్చేదండి. ఈడేమన్నా ఉత్తరం తీసుకెళ్లేవాడండి. ఆ చీకట్లో అక్కడ ఇక్కడ గిల్లేవాడండి. సిగ్గుతో చచ్చిపోతాడండి. నేనెక్కడికి వెళ్ళానే? నేనైతే 2 పెగ్గులు దాకా పడుకునేవాడిగా. మరి ముద్దులు పెట్టేవాడు ఎవరు? ఎవరు పెట్టాడే? పెట్టలేదే. నీ అబ్బా తీసుకోండి. ముద్దు పెట్టలేదా? ఎప్పుడు పెట్టాను? నీ అబ్బా క్లారిటీ కావాల్సింది నా జీవితానికి రా. నీకు కదా వెళ్ళిపో. చూడు అదే టచ్. రాజేష్ నువ్వు మాటి మాటి కల రమేష్ ఏమైంది నీకు? హాయ్ రా, కంగ్రాట్స్. నీతో మాట్లాడద్దు అసలుకే. అసలు ఏమైందిరా? నా పెళ్లికి ఎందుకు రాలేదు? కుదరలేదురా, అందుకే మీ చెల్లెలు గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ. కూర్చో కూర్చో. చెల్లమ్మా కాఫీలు టీలు ఏమైనా కూర్చోండి. కాఫీలు టీలు వద్దురా, ఫస్ట్ మా చెల్లెలు చూపించరా ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? ఒకసారి వెళ్ళరా బయటికి. అద్భుతంగా ఉందిరా చెల్లెలు. అదా అదిరా నా టేస్ట్ అంటే. అంటే అప్పారావు అంటే అది అంటారేంటండి? అందరినీ ఓపెన్ గా ఉండమంటారు, మీరు మాత్రం ఓపెన్ గా ఉండరు. అప్పారావు ఎవరంటే నా ఆరోలు ఎవరన్నయ్యో. అబ్బా ఆరోలు ఎవరా వదినా? అన్నయ్యతో ఇంత ఓపెన్ గా ఉంటున్నావా? వదినా మీ అన్నయ్యకి ఓపెన్ గా ఉండే ఎంత ఇష్టం తెలుసా? మీరు ఉన్నారు మా అన్నయ్యలాగా ఇంత ఓపెన్ గా ఉంటే ఇప్పటికి 12 మంది పిల్లల్ని కనేదాన్ని. ఆన్లాక ఓపెన్ గా ఉంటే ఊరుకోవడానికి నేనేమో పుల్కాగాని అనుకున్నావా? నిన్ను ఏవండి మీరు ఇంత ఓపెన్ గా ఉంటే మిమ్మల్ని పుల్కా అల్కా అన్నాడు ఏంటండి? అదే టచ్. అప్పరావుడే మా చుట్టుపక్కల 10 ఊర్లో ఆయన కొడుతుంటే ఆ స్వరం అదోలా ఉంటుందండి. ఏం కొడుతుంటేనే? రాధా పిలవకురా నన్ను, పిలవకురా నన్ను, నలుగురులో నన్ను ఓ రాజా. నువ్వు అలా కొత్త కొత్త వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్ళిపోయావు. నాకేమో ఏ దారి తెలియక ఈయన్ని పెళ్లి చేసుకున్నాను. నువ్వే లేనప్పుడు ఏ గొట్టంగాడైతే ఏంటి, ఏ కొత్తిమీరగాడైతే ఏంటి, ఏ గాడిదైతే ఏంటి, ఏ వెంకి మంగి అయితే ఏంటని ఈయన్ని చేసుకున్నాను. అప్పారావు నా మనసు నాకు ఇచ్చేయి. రాధా నీ మనసు నా మనసులో పెట్టి తాళం వేసేసాను. ఆ తాళం ఎక్కడ పోయింది? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ముగ్గురం కలుస్తుందాం. ఏమండి అప్పారావు కర్రలు నా దగ్గర ఉండిపోయాయండి. అదే టచ్. ఏది అప్పారావు టచ్చా? కాదండి సుడిగారి సుధీర్ టచ్. వాడిని కూడా వదిలేదు వాణి
అప్పారావు! మరి అదే టచ్ అదే టచ్ అంటే అంటే మా నాన్నగారు ఇంతకు ముందు వెళ్తూ తిరిగితే కొట్టేవారండి. ఆ టచ్ అలవాటు అయ్యి అదే టచ్ అంటున్నాను. అంటే ఈ విషయం తెలిసి కూడా మీ నాన్న నాకు అంటగట్టాడు. నేను అవునండి. నిన్ను కదా కొట్టాల్సింది. నేను 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 అప్పారావు! ఓపెన్ గా కామెంట్స్ చెప్పండి రోజా గారు. చాలా మంది మగవాళ్ళు వాళ్ళు చాలా ఓపెన్ మైండ్ అని, చాలా మంచోడని భార్య అనుకోవాలని ఆ ఫస్ట్ నైట్ లో ఇలా నోరు జారుతారు. ఇలా దొరికిపోయిన వాళ్ళ జీవితాంతం ఫస్ట్ నైట్ జుట్టు చేతికి చేసినట్టు అంతే. చాలా మంది తెలియక ఇట్లాగా కొత్త మోజులో మాపం దొరికిపోతారు. కానీ ఆ అప్పారావుని చూసాక కళ్ళు తిరిగి పడిపోయా. ఈ అప్పారావు కోసం ఎంత ఫీల్ అయింది అని. బాగుంది వెంకీ. నాగబాబు సార్ ఓపెన్ కామెంట్స్. గుడ్ వెంకీ. థ్యాంక్ యూ సార్. మేనరిజం చాలా బాగుంది. అప్పారావు మేనరిజం. ప్రసాద్ మంచి లైఫ్ ఇచ్చాడు. ఆనంద్ నువ్వు బాగా చేసావు. మిగతా వాళ్ళందరూ బాగా చేస్తారు. గుడ్.